తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించిన వివాదము ఉత్తరప్రదేశ్ను కూడా తాకింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో చాలా చాలా గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మధుర ఉంది, కాశీ ఉంది, ప్రయాగ్రాజ్ ఉంది, అయోధ్య ఉంది. ఎన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రాలండి. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది కదా. మరి అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో కూడా లడ్డూలు, మిఠాయిలు అక్కడక్కడ ఏమేమి ఉంటాయో, బృందావనంలో ఏం దొరుకుతాయో అవి ఇట్లా అమ్ముతూ ఉంటారు కదా. పైగా స్వీట్ షాప్స్ కూడా విస్తృతంగా ఉంటాయండి ఉత్తర భారతంలో. అది కూడా మనం గమనించవచ్చు. అయితే తిరుమల శ్రీవారి ప్రసాదానికి సంబంధించి అంటే ఆ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారు అన్నటువంటి వార్తలు, వివాదం విస్తృతంగా బయటకు వచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి చాలా చాలా పుణ్యక్షేత్రాలలో ఏం జరుగుతోంది అన్నటువంటి సందేహం ప్రజలలో ఉంది. ఉత్తరప్రదేశ్ సర్కార్ చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యింది. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చాలా చోట్ల ఉత్తరప్రదేశ్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మధురాలో, బృందావనంలో, కాశీలో, ప్రయాగరాజ్లో, అయోధ్యలో అక్కడ ఉన్నటువంటి స్వీట్ షాప్స్లో కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్వీట్ షాప్స్లో ఉన్నటువంటి లడ్డూలను ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొన్ని గంటల క్రితం పరిశీలించి వివిధ పట్టణాలలో ఉండే 15 షాపుల నుంచి 43 లడ్డూ శాంపిల్స్ ని పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపించారు. లడ్డూలు, కోవా, బర్ఫీ, మిల్క్ కేక్, రసగుల్లా, సోన్ పాపిడి ఇట్లా రకరకాల తీపి పదార్థాలను లక్నోలో ఉన్నటువంటి ల్యాబొరేటరీకి పంపించినట్టు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ కమిషనర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ ఆయన తెలియజేశారండి. అలాగే దేవాలయాల యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వీట్ షాప్స్లో ముఖ్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక ఎప్పుడైతే ఈ సంఘటన, తిరుమలకు సంబంధించిన సంఘటన వెలుగులోకి వచ్చిందో తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి, రెస్టారెంట్స్కి సంబంధించి చాలా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ మరికొన్ని నియమాలను కఠినతరం చేశారు. అప్పుడప్పుడు వీడియోలలో కూడా మనం గమనించవచ్చు. ఉమ్ముతూ పెట్టే బిర్యానీలు, తుపుక్ అని చెప్పి ఉమ్మేస్తూ జ్యూస్ షాపుల్లో జ్యూసులు అమ్మడాలు, ఇట్లాంటి వీడియోలు కూడా చాలా వస్తూ ఉంటాయి. మనం కూడా కొన్ని వీడియోస్ వెలుగులోకి తీసుకొని వచ్చాం, మీరు గమనించే ఉంటారు. అంతేందుకు పోయిన వారం కూడా జ్యూస్కు సంబంధించి ఒక వీడియో పెట్టాను, చూశారు కదా. ఉమ్మేసి జ్యూస్ అమ్మడాలు, మూత్రం అంటే మానవ వ్యర్థాలు వాటిని జ్యూసుల్లో, ఆహార పదార్థాలలో కలిపి అమ్మడం, మూత్రాన్ని జ్యూస్ షాపులో స్టోర్ చేసి పెట్టి ఆ మూత్రాన్ని జ్యూస్లో కలిపి అమ్మడం, అటువంటి వీడియో కూడా నేను మీకు పోయిన వారం చూపించాను. అంటే డైరెక్ట్గా వాడు కలిపేటప్పుడు వీడియో లేదు మన దగ్గర, బట్ పోలీసులు వెళ్ళి చూసేసరికి మూత్రం సంబంధించిన పెద్ద డబ్బా ఉంది. అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, వినియోగదారులందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు, చూసాం మనం దానికి సంబంధించిన కేసు. సో ఉత్తరప్రదేశ్ సర్కారు సీరియస్గా రియాక్ట్ అవుతూ హోటల్స్, రెస్టారెంట్స్కు చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పనిచేసే సమయంలో షెఫ్లు, వెయిటర్స్ మాస్కులు, గ్లౌజులు ఖచ్చితంగా ధరించాలి అని చెప్పి ఒక మ్యాండేటరీ రూల్ పాస్ చేశారు. అలాగే ప్రతి రెస్టారెంట్స్ దగ్గర, ఇటువంటి హోటల్స్ దగ్గర సీసీటీవీ ఏర్పాటు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి కంపల్సరీ రూల్ పాస్ చేసింది. అంతేకాకుండా హోటల్స్తో మాత్రమే వదిలిపెట్టకుండా జ్యూస్ షాపుల దగ్గర కూడా అసలు ఆ జ్యూస్ షాప్ ఎవరు నిర్వహిస్తున్నారు, ఆ జ్యూస్ షాపుల మేనేజర్లు ఎవరు, వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్లు అక్కడ ప్రదర్శించాలి, అక్కడ ఒక బోర్డులో పెట్టాలి అని చెప్పి ఉత్తరప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎందుకు ఇవన్నీ అంటే జవాబుదారీతనం తీసుకురావాలి అన్న లక్ష్యంతో వీటన్నిటిని తీసుకొస్తున్నాము అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. ఎందుకంటే తినే పదార్థాలలో ఉమ్ములుమ్ముతున్నట్టు, మూత్రం కలుపుతున్నట్టు వార్తలు వస్తూ ఉండడంతో ఈ ఆదేశాలు ఇచ్చింది ఉత్తరప్రదేశ్ సర్కార్ అని నేషనల్ మీడియా అయితే రకరకాల కథనాలు పబ్లిష్ చేస్తోంది. అఫ్కోర్స్ అందులో నిజాలు కూడా ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారంటే ఆహార పదార్థాలలో మానవ వ్యర్థాలను కలిపి అమ్మడం అనేది అత్యంత అసహ్యకరం. అది ప్రజల యొక్క ఆరోగ్యం మీద అత్యంత దారుణమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎవడైనా సరే ఇలాంటి ప్రవర్తన గనక చూపిస్తే, ఇటువంటి తప్పుడు చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన రాష్ట్రంలో ఉండేటటువంటి అధికారులకు, పోలీస్ అధికారులతో సహా ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులందరికీ కూడా సూచించారు. అలాగే యూపీలో సహరాన్పూర్లో ఉన్నటువంటి ఒక హోటల్లో రోటీలు చేస్తూ ఒకడు రోటీ తయారు చేస్తూ దాని మీద ఉమ్మేస్తున్నాడండి. ఆ వీడియో ఫుల్ వైరల్ అయ్యింది. ఇక గజియాబాద్కు సంబంధించిన జ్యూస్లో మూత్రం కలిపినట్టు వచ్చినటువంటి కథనాలు అవన్నీ కూడా చూసాం మనం. చాలా అరెస్టులు అవన్నీ కూడా జరిగాయి. సో దాబాలు, రెస్టారెంట్స్, అలాగే హోటల్స్, ఇంకా ఏమేమైతే ఉంటాయో బండ్లు, ఈ ఫుడ్ అమ్మే బండ్లు అవన్నీ కూడా ఉంటాయి. మొత్తం వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాల్సిందే. ఆహార పదార్థాల యొక్క స్వచ్ఛతను కాపాడేలాగా
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్కు తగిన సవరణలు చేస్తున్నాము అని చెప్పి కూడా యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారండి. సో ఈ తిరుమల లడ్డూకు సంబంధించిన వివాదము చాలా చాలా కొత్త కొత్త నిర్ణయాలకు రకరకాల రాష్ట్రాలలో దారితీస్తుంది. మంచిదే, మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిదే. ఈవెన్ కర్ణాటకలో కూడా కర్ణాటక సర్కారు ఆ నందిని మిల్క్, అన్ని దేవాలయాలలోనూ నందిని మిల్క్ నుంచి వచ్చేటటువంటి నెయ్యినే ఉపయోగించాలి కర్ణాటకలో అని చెప్పి ఒక మ్యాండేటరీ రూల్ పాస్ చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి. ఎందుకు ఇవన్నీ అంటే తిరుమలకు సంబంధించింది. అంత పెద్దదండి తిరుమల, చాలా గొప్ప పుణ్యక్షేత్రం, ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంటే సామాన్యం కాదు. అటువంటి తిరుమలలోనే ఒక తీవ్రమైన సమస్య వచ్చింది అన్న అంశం ఎప్పుడైతే చర్చకు వచ్చిందో, ఇక మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రకరకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వేరే వేరే దేవాలయాలన్నింటిలో కూడా ఏమేం చేస్తున్నారు, క్వాలిటీ ఏమిటి, అక్కడ పెడుతున్నటువంటి ప్రసాదాల యొక్క క్వాలిటీ ఏమిటి, వాటిలో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నారు, వాటిని చెక్ చేయడము, ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడము, ప్రజలలో ఉండేటటువంటి భయాలు అపనమ్మకాలు తొలగించేలా చేయడము, ఈ బాధ్యత పూర్తిగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మీద ఉంది. కేవలం తిరుమల ఒకటే అని కాదండి, అన్ని దేవాలయాలు, దేవాదాయ ధర్మదాయ శాఖ కింద ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో ఏమేం జరుగుతోంది, క్వాలిటీ అండి మొత్తం పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక చర్చ జరగాలి విస్తృతంగా, క్వాలిటీ ఎలా ఉందనేది మనందరికీ తెలియాలి. ఒకసారి ప్రక్షాళన అయినట్టుగా అవుతుందండి క్రాస్ చెక్ గనక జరిగితే, మంచిదే కదా. సో అది విషయం. ధన్యవాదాలు.